కోల్కతా ఆర్జీకార్ ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ న్యాయ పోరాటం చేస్తున్న ఆర్జీకార్ మెడికల్ కాలేజీ విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో డాక్టర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుండి స్థానిక 3 రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేపట్టి మానవహారం నిర్వహించారు. వి వాంట్ జస్టిస్, మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. డాక్టర్లకు మరియు మహిళలకు రక్షణ కల్పించే విధంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఒక్కరోజు పాటు చేస్తున్న నిరసనల్లో అత్యవసర వైద్య సేవలు తప్పించి మిగతా సేవలన్నింటికీ డాక్టర్లు దూరంగా ఉండబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సర్జన్ ప్రసన్న కుమార్, సూపరింటెండెంట్ ఎంపీవి నాయక్, ఆర్థోపెడిక్ తాజ్ కుమార్, డాక్టర్ అర్చన, చండీప్రియ, చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆగస్టు 9న అనగా 2024న ఆర్జీకార్ మెడికల్ కాలేజీ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే అర్ధరాత్రి ఒక పీజీ వైద్య విద్యార్థినిపై అరాచకమ దాడి మరియు రేప్ అండ్ తన చావుకి కారకులైనటువంటి నిందితులకి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నటువంటి కోల్కతాలో వైద్య విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బందులు ఒక 5 వారం రోజుల నుంచి నిరసన చేయడం జరుగుతూ ఉన్నది. దానితో పాటు ఈరోజు ఆగస్టు 17వ తారీఖు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు మన ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ డాక్టర్స్ కమిటీ అందరం కూడా దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిరాహార దీక్ష, నిరసన సమ్మెను తెలియజేయడానికి ముందుగా వస్తున్నాము. ఈరోజు ముఖ్య సేవలు ఆపివేయడం పడినది. అనగా 17/8/24 ఉదయం 6 గంటల నుంచి 18/8/24 వరకు ముఖ్యమైన సేవలని, అత్యవసర సేవలను మాత్రమే ప్రజలకు అందజేయడం అనేది. ఓపీడీలు, ఎలక్టివ్ సర్వీసెస్ అన్నీ ఒక రోజు వరకు ఆపివేయడం జరిగినది. దేశవ్యాప్తంగా ఈ నిరసనకి ఎంతోమంది జూనియర్ డాక్టర్లు, అలాగే ప్రభుత్వ, ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్లు, దాంతోపాటు హెల్త్ ప్రొఫెషనల్స్లో యాడ్ అవుతున్న వైద్య సిబ్బందులు అందరూ కూడా ఈ నిరసన దీక్షలో పాల్గొని ఇది దేశవ్యాప్తంగా అందరికీ తెలియజేసేలాగా ఉండాలి. అలాగే నిందితులు ఎవరైతే దాక్కొని ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి కఠిన శిక్ష విధించేలాగా న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాము. దానితో పాటు ఏదైతే హెల్త్ ప్రొఫెషనల్స్, వైలెన్స్ అగైనెస్ట్ హెల్త్ ప్రొఫెషనల్స్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ 2022లో ఆమోదించడం జరిగినది. అది ఇంకా అమలుకు రాకపోవడం చేతన అది అత్యవసరంగా అమలు చేయాలి. అలాగే ఈ హెల్త్ ప్రొఫెషనల్స్, ఆసుపత్రి సిబ్బందులు, డాక్టర్లు, మిగతా నర్సులు, అలాగే పారామెడికల్ స్టాఫ్లు, ఫిజియోథెరపీ వాళ్ళు, మిగతా ఎంతమంది అయితే ఉన్నారో ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ప్రజలకి నిరంతరం సేవలు అందిస్తున్న అందరూ కూడా ఈ యాక్ట్కి అత్యవసరంగా ముందుకు అమలు చేయించేలాగా మన నిరసన తెలియజేయాలని కోరుకుంటున్నాము.